ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క వాక్యము చాలాసార్లు మనం విన్నాము. అంతేకాదండి, ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఈ యొక్క మాటను కూడా మనం వాడుతూ ఉంటాం. మరొకసారి మన విడికిడిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క మాటను తీసుకొని వచ్చి ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, మనము అడగక మునిపే మన అక్కరలన్నీ కూడా మన పరలోకపు తండ్రికి తెలుసని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఈరోజు చాలామంది కూడా కలవరపడిపోతూ ఉంటారు, దిగులు పడిపోతూ ఉంటారు. మరి ధైర్యాన్ని చెడి అధైర్యపడిపోతూ ఉంటారు. కారణం ఏమిటనంటే, నా అక్కరలలో నాకు ఎవ్వరు సహాయకులుగా లేరండి, నా అక్కర ఎలా తీర్చబడాలి, నా కొదువు ఎలా తీర్చబడాలి, ఎలా నేను మరి వీటిలో నుంచి ఎలా నేను విడిపింపబడి బయటపడాలి అనేటువంటి సమస్యలు చాలామందికి ఉంటాయండి. కానీ ఈ రోజున నీ అక్కర నీ యొక్క బంధువులకి తీర్చాలని లేకపోయినా, నీ యొక్క అక్కర నీ వాళ్ళు పట్టించుకోకపోయినా, పరలోకమందు ఉన్నటువంటి నీ దేవుడు, నీవు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుడు, నువ్వు గణపరుస్తున్నటువంటి నీ దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్నటువంటి నీ దేవుడు, నా దేవుని బిడ్డలారా, మన అక్కరేమిటో ఆయన ఎరిగిన దేవుడు అండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. మనము ఏ అక్కరతో ఉన్నామో అవన్నీ కూడా ప్రభు ఎరిగి ఉన్నాడంట. అందుకనే దేవుని వాక్యం అంటది, మీ తండ్రిని మీరు అడగక మునిపే. చూశానండి, మనం అడగక మునిపే మనకన్నిటిని కూడా ప్రభు దయచేస్తున్నాడు. మరి కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, మరి అడగక మునిపే ప్రభువుకి తెలుసు కదా, మరి అడిగిన తర్వాత కూడా దేవుడు ఎందుకు ఇవ్వట్లేదండి, దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదండి అని చాలామంది అంటారు. ఈరోజు నేను అంటాను, నా దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు ఆయుష్ నిమ్మని నువ్వు అడిగావా? ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండటానికి నా దేవుని బిడ్డలారా ఊపిరి నిమ్మని నువ్వు అడిగావా? కానీ ప్రభు నీకు ఇవ్వట్లేదా? ప్రభు ఆరోగ్యాన్ని ఇవ్వట్లేదా? ఒక ఆయుష్, ఒక ఆశీర్వాదము దేవుని వశమై ఉన్నది. ఆయన వశములో ఉన్నటువంటి మన ప్రాణము, ఆయన వశములో ఉన్నటువంటి మన ఆత్మ ఒక్క నిమిషము ప్రభు పిలిస్తే మన యొక్క శరీరములో ఉన్న ఈ ఆత్మ వెళ్ళిపోతుందండి. కానీ ప్రభు వాటిని ఉంచుతున్నాడు. ప్రతి దినము కావలసిన ఆరోగ్యమును, క్షేమమును, అంతేకాదండి మనకు కావలసినటువంటి అనుదిన అవసరతలన్నీ ప్రభు తీరుస్తున్నాడు. మరి ఇవే తీర్చిన దేవుడు, ప్రతి దినము నీకేది కావాలో వాటిని ఇచ్చిన దేవుడు, ఏదో సమస్యలు ఉన్నటువంటి ఆ యొక్క సమస్యని ఆయన ఎరిగి ఉండడా? ఆ బలమైనటువంటి కార్యాలు ఏమిటో నా దేవుని బిడ్డలారా ప్రభుకు తెలియదా? కనుక ఈ రోజున మరి అవిశ్వాసముతో కాకుండా విశ్వాసముతో ప్రభు వైపు నిలిచి మనం ప్రార్థించినప్పుడు మనకి ఏదైతే కావాలో నా దేవుని బిడ్డలారా అవన్నీ కూడా ఎరిగి ఉన్న నా దేవుడు ప్రతీది మనకు సకాలమునకు ఆయా సమయాలలో ప్రభు మనకు అనుగ్రహించటానికి ఆయన నమ్మదగిన దేవుడు అండి. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభు మన పక్షముగా ఉండునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు నాయనా. ఇదిగో ప్రభా, ఈ ఉదయ కాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే నా ప్రభువా, మేము అడగక మునిపే మా అక్కర్లన్నీ ఎరిగి ఉన్న దేవానికి స్తోత్రాలు. అయా ఇదిగో నా ప్రభు, ప్రతి అక్కర మీరు తీర్చండి. అయా కొదువులు తీర్చండి. నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి ఇబ్బందులు తీర్చండి. అయా నా తండ్రి, ఎవరికి తెలిసినా ఎవరికి తెలియకపోయినా మీరు తెలిసి ఉన్న దేవుడు కనుక నా ప్రభు, అయ్యా ఇదిగోనైనా నా తండ్రి, నీ బిడ్డలు పడుతున్న వేదన అయా మీరు నా తండ్రి అయ్యా తీసివేసి నెమ్మది సమాధానముతో నింపుమని ప్రభు, ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.